దయచేసి ఆ గుణాల్లో మనం ఆ క్రియల్లో ఉన్నప్పుడు మనం ఏది కూడా ఆయన మాటను మనం పట్టుకోలేం. చెప్తున్నాను తల్లి, ఒక సేవకుడు ఫుట్ మీద నిలబడి ఉన్నట్టున్నట్టుగా మాట్లాడుతుంటే ఆ సేవకుని వెర్రివారిగా చూసే జనము ఈ జనం. హల్లెలూయా. ఒక సేవకుడు ఉన్నట్టున్నట్టుగా బైబిల్ ఏది చెప్పిందో ధర్మశాస్త్ర ప్రేరణ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ సేవకుడు నోటంట ఉన్నట్టున్నట్టుగా మాట్లాడతాడో ఆ మాటలను వినలేని దౌర్భాగ్య స్థితిలో ఈ లోకం నడుస్తూ ఉంది. హల్లెలూయా. దయచేసి అట్టువారుగా ఉండొద్దని నేను కోరుకుంటూ ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన నా తండ్రి, సర్వకృపానిధి, కనికరము కలిగిన దేవా, అడిగిన వెంటనే మా హృదయంలోనికి వచ్చిన తండ్రి, నీ నామమునకు మహిమ కలుగును గాక. అల్పుడను అయోగ్యుడను ఎన్నిక లేని వాడిని ఎన్నుకున్నావు, నిలబెట్టుకున్నావు, వాడుకుంటున్నావు. అది నీ స్వరమై ఉండాలి, నీ మాట అయి ఉండాలి, నా మాటలు కాదు నాయనా, నీవు మాత్రమే బోధిస్తున్నావు అనే ఆలోచన కలిగి ఉండాలి. అట్టి కృప ఈ దీనుడైన నాకును, విన్నవారి కుటుంబాలకును, సంఘానికి, సేవకులకును, పరిచర్యకును, వింటున్న వారికి, మైక్ శబ్దం ద్వారా వెళ్తున్న వారికి సదాకాలము తోడై ఉండి నడిపించి నీ నామంలో మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా అద్భుతమైన మాటలు మాట్లాడారమ్మా పరిశుద్ధాత్ముడు. ఒక చిన్న మాట చూసి నేను తర్వాత వాక్యంలో ఇంక వెళ్తాను. సామెతల గ్రంథం ఎత్తు ఎందుకు వాడాలంటే దాని వివరణాత్మకంగా ఇంకా పూర్తిగా ఉండాలి. ఎత్తు ఎందుకు వాడాలంటే ఎత్తు వాడడం వల్ల చాలా ప్రయోజనం ఉంది. అలాగని చెప్పి నేను మూర్ఖుడుగా ఉండమని నేను కూడా ఏం చెప్పను. కానీ దయచేసి సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో 15వ వచనం ఒకసారి చదవండి. వ్యక్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును. హల్లెలూయా. 3 విషయాలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాజ్య పరిపాలన చేసిన సొలొమోను, భక్తుడైన సాంగ్ ఆఫ్ సొలొమోనుకి రాజ్య పరిపాలన, మందిరము, విస్తారమైన మందిరాన్ని కట్టగలిగే జ్ఞానాన్ని సమకూర్చిన, జ్ఞానముతో కూడిన మర్మము ద్వారా తెలుసుకున్న పరిశుద్ధాత్మ సహాయముతో సామెతల గ్రంథంలో రాశాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన లెంత ద్వారా, ఆయన తెలుసుకున్న మర్మము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో రాసించిన మాట ఏంటంటే ఆ 15వ వచనంలో 3 మాటలు అందులో ఉన్నాయి. బెత్తెమును అంటే, బెత్తెమును అంటే ఏటమ్మా? బెత్తెం అంటే ఏంటి? అది బెత్తెమును అన్నాడు అక్కడ. బెత్తెమును అంటే కర్ర అనొచ్చు, ఏయో సంథింగ్ నానా రకాలుగా కర్రను పోల్చొచ్చు, అవునా కదా? జువ్వు అనొచ్చు, ఈను పుల్ల అనొచ్చు, కర్ర పుల్ల అనొచ్చు, లేదా పెద్ద మోన అనొచ్చు, ఏదైనా కర్ర షార్ట్కట్. తమ్ముడు చెప్పినట్టుగా ఏంటి? కర్ర. అయితే ఆ బెత్తెము ఏమన్నాడు? బెత్తెమును అంటే బెత్తెం ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది బెత్తెం? చెప్పండి, ఏం చేస్తుందమ్మా? గద్దింపును. ఏంటి? స్లోగా వెళ్దాం. గద్దింపును అన్నాడు అక్కడ. ను కా కనుక లేకపోతే కానీ ఈ మాటలు మనం వాడతాం కదా. ను అని ఎందుకు వాడారంటే అక్కడ ఏదో ఉంది, అక్కడ వరుణ్లో ఏంటి ఏదో ఉంది. బెత్తెమును గద్దింపును అనగా ఎప్పుడైతే బెత్తం పడుతుందో, బెత్తం పడిన నాడికి ఏమొస్తుంది? అది ఏమొస్తుంది? గద్దింపు అంటే ఏంటి? బెదురు, భయము. ఎప్పుడైతే ఆ బెదురు, భయము ఆ బెత్తెము ద్వారా వస్తుందో అప్పుడు ఆడికి ఏం కలుగుతుందంట? ఏం కలుగుతుంది? చూడండి అమ్మ, అందులోనే ఉంది. నా ముఖం చూస్తే ఏమవుతుంది? ఏం కలుగుతుంది?
జ్ఞానము కలగజేయును. హల్లెలూయా. అక్కడ కూడా ను అని వాడాడు అనమాట. చాలా తేటైతంగా ఉంటాయమ్మా మర్మాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ కోణంలోనైనా ఒక్కో సేవకుడితో ఒక్కో కోణంతో జ్ఞానము ద్వారా ఆయనే వాడుకుంటాడు, మనుషుడు కాదు. హల్లెలూయా. బెత్తం ఎప్పుడైతే ఒక మనిషి మీద పడుతుందో వాడిలో గద్దింపు అనేది వస్తుంది. గద్దింపు అనేది వాడు హృదయంలో కలిగినప్పుడు వాడిలో జ్ఞానం అనేది అలాగే చేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాక్యము మర్మముతో కూడినదై ఉన్నది, మర్మముతో కూడింది. ఈ వాక్యాన్ని ఎవడు తృణీకరించేవాడు ఈ భూలోకంలో ఇప్పటికి ఎవడు కూడా పుట్టనేరలేదు. హల్లెలూయా. దేవుని యొక్క సత్యం అలా ఉంటుంది, దేవుని యొక్క సత్యం అలా ఉంటుంది. మనం బెత్తం అది వాడే సందర్భంలో పిల్లల మీద వాడాలి. ఆ రోజు ఆ గద్దింపు, ఆ బెత్తము ఆ ఏలేవారి పిల్లల మీద వాడలేదు. కానీ సమూయేలు అంత ఆత్మ సంబంధంగా ఎదిగాడు. సమూయేలు మంచి జ్ఞానపూర్వకంగా ఎదిగాడు. కారణం ఏంటి? కారణం ఏంటి? నా ఆత్మను యెహోవా సన్నిధానములో కుమ్మరించి ఉన్నానన్నది ఎవరు? అన్న. తల్లి అయిన అన్న కుమారుడు కొరకు సమర్పించుకుంది. ఆ సమర్పణ అంతటిని కూడా దేవుని యొక్క సన్నిధానములో కుమ్మరించింది కనుక సమూయేలు స్వరము ద్వారా దేవుడు రాజ్య పరిపాలన చేసే రాజుగా, అభిషేకించే రాజుగా వాడుకోగలిగాడు. కానీ పిల్లల్ని క్రమంలో నడుచుకోలేకపోయాడు సమూయేలు కూడా పిల్లల్ని క్రమంలో చేయలేదు, క్రమంలో పెట్టలేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అయ్యగారు చెప్పిన మాట ప్రకారంగా బెత్తం అనే దాని కొరకు నేను మీకు చెప్తున్నాను. చూసారా, 3 విషయాలు చెప్పాను మీకు. బెత్తం అనేది గద్దింపుకు మాత్రమే. గద్దింపు ఎప్పుడైతే ఆ మనసులోనికి వస్తుందో ఆటోమేటిక్గా జ్ఞానం అనేది కుమారుడికి కలగజేస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక ఆ కింద వచనంలో అంటాడు, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. ఈ గద్దింపు కానీ ఈ బెత్తం అనేది కానీ ఆడి మీద పడకపోతే ఏమవుతుంది? అదుపు అనేది ఆడికి ఉండదు, రెక్లెస్ వెళ్ళిపోతాడు. వాడి శరీర క్రియలు వారి ఇష్టానుసారం అయిపోద్ది. తల్లి మాట వినడు, తండ్రి మాట వినడు. కనుక వాడు అదుపు లేకుండా త్రొట్టెళ్ళిపోతాడు. కిందకు వచ్చినప్పుడు 17వ వచనం కూడా ఒకసారి చూడండి. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరుచును. హల్లెలూయా. నువ్వు శిక్షించాలి. వ్యక్తి ఎందుకు వాడాలంటే దేవుని కొరకు నువ్వు శిక్షించాలి, దేవుని కొరకు వాడాలి, దేవుని కొరకు గద్దించాలి. అలా నువ్వు గద్దించి దేవుని యొక్క సన్నిధానంలో సమూయేలు వలె ఆ బాల్యం నుంచి అలా నడవగలిగాడో అలా నువ్వు నడిపించగలిగితే సేవకులు కుమారులైనా కానీ సంఘ కుటుంబ పిల్లలైనా సరే క్రమంలో వారు దేవుని యొక్క శిక్షణలో ఎదుగుతారు. అందుకే నాకు కింద అంటాడు, నీ మనసునకు ఆనందమును కలగజేయును. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానంలో పిల్లలు ఒలివ మొక్కల వలె వారు వెదిగితే తల్లికి కానీ తండ్రికి కానీ కుటుంబానికి కానీ ఎంత ఆనందమో ఎంత సంతోషమో ఒకసారి మనం ఆలోచించవలసిందిగా కోరుకుంటూ దేవుడు ఆ మాటలు మీకు బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి వ్యక్తి కొరకు మీకు చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి. ఇక నేరుగా ఇక్కడికి వచ్చే ముందు నేను ప్రార్థన పూర్వకంగానే వస్తాను. అయ్యగారు చెప్పినప్పటికీ నేను వర్షిప్లో ఉన్నాను అక్కడ. దానివల్ల నేను గమ్మున ఫోన్ లేపలేదు. తర్వాత మళ్ళీ చేస్తే అయ్యగారు మళ్ళీ తప్పనిసరిగా వస్తానండి అయ్యగారు అని చెప్పి వాళ్ళ పిల్లల్ని ఇంటికాడ డేవిడేసి మళ్ళీ వెంటనే అక్కడ 3:30 గంటలు సంఘంలో కూర్చున్నాను. 4 గంటలు 10:30 నుంచి 2:30 వరకు సన్నిధానంలో మీకులా కుర్చీలు కాదు. నేను అందుకనే కుర్చీలకు ప్రిఫరెన్స్ ఇవ్వను, కింద కూర్చోకుంటాను. పెద్దలకే అది కుర్చీలు,
పిల్లలకు కాదు, వారికి ఏంటంటే వారి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకేంటమ్మా ప్రాబ్లం? మన వాళ్ళు వయసు వచ్చినప్పుడు మనకు వస్తాయి. అందుకనే నేను ఎక్కడే కాదు ఎక్కడైనా సన్నిధానగానే ముందు కిందే కూర్చుంటాను తప్ప లగ్జరీకి మట్టుకు నేను రాను. దయచేసి ఆ తలంతు నాకు ఇవ్వలేదు. హల్లెలూయా. మరి మేము కూర్చుంటున్నామండి అని చెప్పొచ్చు, కానీ నేను మంచినీళ్ళు తాగకుండా ఉపవాసం ఉన్నాను. ఇవాళ ప్రభు బాల కార్యక్రమం నాకు రాత్రి నుంచి ఉపవాసంకి వెళ్ళిపోతాను నేను. అంటే నైట్ ఒకవేళ భోజనం చేసేస్తాను, భోజనం చేసిన తర్వాత మానవుడికి 12 అవి లోపల అరిగిపోతే లేదమ్మా, 12 నుంచి నేను ఉపవాసం లెక్కేసుకుంటాను. మధ్యాహ్నం 2:30 వరకు ఉమ్ముతాడు తప్ప నీళ్ళు కానీ ఏం ముట్టుకోను. ఆ ద్రాక్ష రసము ఆ రొట్టె నా శరీరంలోనికి వెళ్ళిన తర్వాత అప్పుడు సేవకుడితో ప్రార్థన చేయించుకున్న తర్వాత అప్పుడు విందు దగ్గరికి వెళ్ళి ఆ లైన్లోనికి వెళ్ళి ఆ లైన్లో నిలబడిన తర్వాత ఎలాగా 3 అయిపోతుంది అప్పటికి. కానీ ఈరోజు గమ్మును వదిలేశారు, 2:30 అయ్యింది. నేను కరెక్ట్గా ఇక్కడ పోతొక్క 3 ఇక్కడికి వచ్చాను. దయచేసి మీరు గమనించండి. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నా గొప్ప గురించి నేను కాదు, కానీ దేవుని యొక్క సన్నిధానంలో ఎంత సమయము మనం గడిపితే అంత ఆశీర్వాదము నీకు కలగజేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అందుకనే దేవుడి సన్నిధి అందుకనే 119వ కీర్తనలు అంటాడు, నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపజేయునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి మనందరి మీద ప్రకాశించాలంటే మనం దేవుని యొక్క సన్నిధానంలో స్తుతించాలి, వాక్య జ్ఞానము చేయాలి. అలా చేసినప్పుడే ఆయన ప్రకాశము, ఆయన మహిమ మన హృదయాలలోనికి ఇవ్వగలిగే సమర్థుడు, శక్తిమంతుడు మన ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. సమయం ఎక్కువ దేవుడికి ఇవ్వాలమ్మా. సన్నిధిలోనికి సమయం మనం దేవుడికి ఇవ్వాలి. కానీ మానవుడు దేవుడికి ఇవ్వలేకపోతున్నాడు. ఈ సందర్భాల్లో దేవుడు ఇవ్వలేకపోతున్నాడు. దేవుడికి రాకడ సమీపంగా ఉంది, కానీ ఏ మానవుడికి భయం అనేది లేదు. ఎవడ భక్తిలో వాడు నేను చేసుకుంటున్నాననే భ్రమతో వెళ్ళిపోతున్నాడు తప్ప నిజ సత్యం ఎక్కడుందో, ఏ సత్యమైతే ఏ గ్రంథమైతే స్పష్టంగా ఉన్నట్టు బోధిస్తుందో ఆ సత్యాన్ని మానవుడు గ్రహించలేకపోతున్నాడు. నేను చెప్పేది ఏంటంటే బైబిల్ మాత్రమే పుట్టికను తెలియపరిచింది, ఎదుగుడుతో తెలియపరిచింది, మరణించింది కూడా తెలియపరిచింది. మరణం తర్వాత మరలా నువ్వు ఏ స్థాయిలో నువ్వు మరణించి మళ్ళా తిరిగి లేస్తావు అనేది కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మాత్రమే తెలియజేస్తూ ఉంది. ఏ గ్రంథాలు ఏ మతాలు కానీ తెలియజేయడం లేదు. అటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఈ మానవుడు గుర్తించలేకపోతున్నాడు. హల్లెలూయా. గుర్తించి మీరు ఎలా ఉన్నారంటే అది దేవుడిచ్చిన మహాకృప. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. మన దేవుడి సన్నిధికి ఎందుకు వస్తామమ్మా చెప్పండి? దేవుడి సన్నిధికి ఎందుకు వస్తాం? క్లారిటీ ఇవ్వండి నాకు. క్లారిటీ ఇస్తే వాక్యాన్ని 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. దేవుడి సన్నిధికి ఎందుకు వస్తాం చెప్పండి? మీ నిర్ణయాలు చెప్పండి. ప్రాబ్లం లేదులే, తప్పని నేనేమన్నాను. అది అందరూ చెప్పేదే దేవుని స్తుతించడానికి. మా చెల్లి చెప్పాలి, ఒకసారి మాకు చెప్తుంది. ఎందుకు వస్తామమ్మా దేవుడి దగ్గరికి? మీరు సేవకులు కాబట్టి, సేవకుల అమ్మాయి కాబట్టి నీకు మర్మాలు తెలుసు కాబట్టి అవి చెప్పేస్తున్నాను. అంటే నువ్వు అంత గొప్ప కాదని నేను అంటలేదు, కానీ నువ్వు సేవకులు సముఖంలో ఉన్నావు కనుక నీకు మర్మాలు తెలుసు, దేవుని ఎలాగడగాలో తెలుసు కనుక నీకు ఆ సందర్భానుసారంగా నువ్వు చెప్పేస్తున్నావు. చెప్పండి అమ్మా, ఎందుకు వస్తాం మనం? సుశా, నేను చెప్పాను పాస్టర్ గారు చెప్తారు మా సిస్టర్ గారు అని. అది ఎందుకు వస్తామమ్మా మన దేవుడి దగ్గరికి చెప్పండి?
మన గుండెల మీద మనం చేసుకుని చెప్తే నిజంగా నేను ఆరాధించడానికి వస్తున్నానని అన్నవాడు ఎవడ లేడు, సేవకుడు తప్ప. అదైనా సేవకులో కూడా 10% లేరు, 9% లేరు, 10% ఉన్నారు. కొంతమంది ఏమో డప్పు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, దేవుడి సన్నిధికి ఎందుకు వస్తారంటే విశ్వాసులు ఆపద వచ్చినప్పుడు దేవుడి జ్ఞాపకం వస్తాడు. ఏంటి? ఆపద వచ్చినప్పుడు దేవుడు కంపల్సరీ జ్ఞాపకం వస్తాడు. ఇది నిజ సత్యం. నేను నా నోటితో చెప్పేది కాదు, కానీ పరిశుద్ధాత్ముడే మీకు బయలుపరుస్తున్నాడు వాక్యం ద్వారా. నేను చెప్తాను. కీర్తనకారుడు సమూయేలు ద్వారా అభిషేకించబడిన దావీదు వంశము నుంచి పుట్టిన ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా దావీదు ద్వారా బయలుపరిచిన కీర్తనలో 20వ అధ్యాయం మనం ఒకసారి చూద్దాం. 20వ అధ్యాయం ఒకసారి చూస్తే 20వ అధ్యాయము 20వ కీర్తన మొదటి వాక్కు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరింపును గాక. హల్లెలూయా. ఇక్కడ 2 మాటలు మాట్లాడాడు. దావీదు అంటున్నాడు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. అమ్మ, ఎవరిస్తారు చెప్పమ్మా, చెప్పండి. ఏ మనుషుడైనా ఆపద వచ్చినప్పుడు ఉత్తరం ఇస్తాడా? చెప్పండి తల్లి. ఆపద వచ్చినప్పుడే నీకు దెబ్బేస్తాడు, ఆపద వచ్చినప్పుడే నిన్ను నరికేస్తాడు నీ తల, ఆపద వచ్చినప్పుడే నిన్ను సైడ్ వేస్తాడు, ఆపద వచ్చినప్పుడే నిన్ను ముంచేస్తాడు, ఆపద వచ్చినప్పుడే నిన్ను మాయ మాటలు చెప్పేస్తాడు, ఆపద వచ్చినప్పుడే నిన్ను బాధ కలిగిస్తాడు, ఆపద వచ్చినప్పుడు దుఃఖం కలిగిస్తాడు, ఆపద వచ్చినప్పుడే నిన్ను తోసేస్తాడు, ఆపద వస్తున్నప్పుడే నిన్ను అసలు నీ వైపే చూడ్డాడు. 7 మాటలు చెప్పాను మీకు. ఇన్ని దారుణంగా తోసేస్తాడు మనిషి. కానీ ఆపద వచ్చిన వెంటనే యెహోవా నీకు నాకు కూడా జవాబు ఇచ్చును గాక అంటున్నాడు దావీదు. హల్లెలూయా. అంటే దావీదులో ఎంత పట్టుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఉందమ్మా మనకు ఆ ఆసక్తి? ముగించేస్తే పారిపోదామని చూస్తాం మనం, ఆమె అనేస్తే విడిచిపెడదామని వెళ్ళిపోతాం. ఆపద వస్తే నువ్వు ముగించిన వెళ్ళవు, ఆపద వస్తే నువ్వు దేవుడికి మొర్ర పెట్టకుండా ఉండవు. క్రైస్తవుడైతే, అన్యుడైతే వాడికి తెలీదు. మన క్రైస్తవులు అన్ని రకాలు లేవమ్మా. ఆపద వస్తే ఒకలాగా క్రైస్తవుడు, ఆపద లేకపోతే ఒకలాగా. ఎంత భ్రష్టత్వం ఉందంటే ఆ భ్రష్టత్వం కలిగిన జీవితాలు బాగుపడవమ్మా. యుద్ధ వీరుడు, యుద్ధశాలి, యుద్ధాన్ని జయించేవాడు, యుద్ధాన్ని ఈయన వెళ్ళి జయించలేకుండా దేవుడితో జయించగలిగే జయశాలి దావీదు. అటువంటి దావీదు స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆపత్కాలమందు యెహోవాకు ఏంటంట, యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. చూసావమ్మా, ఎంత ఆత్మ సంబంధమైన మాట. ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనకు ఆపద వస్తే సన్నిధికి వస్తాం. ఒకవేళ ఆపదలన్నీ తొలగిపోతే, ఏదైనా సమస్య మన మీద పడితే దేవుని యొక్క సన్నిధానంలో నుంచి తొలగిపోతాం. అవునా కదా? అవునా కదా తల్లి? అలా ఉండొచ్చా మనం? చెప్పండి. అందుకనే కింద అంటున్నాడు, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఎప్పుడైతే నీకు ఆపద వచ్చినా, సంతోషమున్నా, నువ్వు నీలో ప్రతి బలహీనతల నుంచి విడుదల కలిగినా, నువ్వు ఒకేలాగా ఉండి దేవుని స్తుతిస్తే
ఆయన నామములో నిన్ను ఉద్ధరించగలిగే సమర్థుడు, శక్తిమంతుడు మన ప్రభు అయిన యేసు. హల్లెలూయా. గొర్రెలు కాసుకుంటూ ఏ యోగ్యత లేనివాడు, అసలు ఆ యోగ్యత నా మీదకి వస్తాదో లేదో తెలియని వ్యక్తి దావీదు. కానీ సమూయేలు ప్రవక్త ద్వారా దావీదు పలానా చోట ఉన్నాడు, వారి తండ్రితో చెప్పి వారి కుమారులందరినీ పిలమన్నాడు. అన్నయ్యలందరూ వచ్చారు. వీరిలో ఎవరిని పిలుస్తాడో దేవుడని సమూయేలు అనుకున్నాడు. కానీ వీరిలో ఎవరో కాదు, ఇంకొకడు ఉన్నాడు. తండ్రితో ఆ తండ్రితో కౌరు పెట్టినప్పుడు ఇంకొకడు ఉన్నాడు. నాకు గొర్రెలు కాస్తూ ఉంటాడు అరణ్యంలో. ఆ దావీదును తీసుకుని రమ్మంటే దావీదు సమూయేలు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దావీదు ఎలాగున్నాడంటే పొట్టివాడిగా ఉన్నాడు. సమూయేలు ఊహించలేదు. సమూయేలు ఏమనుకున్నాడంటే గంభీరముగాను హైట్గాను అని ఆలోచన చేసుకున్నాడు. కానీ సమూయేలు ఆలోచన కాదు. కానీ దేవుని తలంపు వేరు, దేవుని ఆలోచన వేరు, దేవుని ఉద్దేశం వేరు. కనుక ఆయన ఆపద చూడలేదు, ఇబ్బందులు చూడలేదు, బాధలు చూడలేదు, దుఃఖాలు చూడలేదు, శ్రమలు చూడలేదు. ఏ కష్టాల్లో ఎక్కడున్నా సరే అరణ్యములో ఒంటరిగా మాత్రమే దేవుణ్ణి స్తుతించే వ్యక్తి దావీదు. ఏ మనుషుడు దావీదును గుర్తించలేదు. కానీ హృదయాంతగ్రతాలను ఎరిగిన దేవుడు దావీదును అరణ్యములో చూశాడు. సమూయేలుకు దర్శనమిచ్చాడు. తండ్రి ద్వారా పిలుపు పొందాడు. తండ్రి ద్వారా తీసుకుని వచ్చి సమూయేలు ద్వారా అభిషేకించబడిన దావీదు యుద్ధశాలుడు, సైన్యాన్ని పరిపాలించిన రాజు. ఏ సందర్భం వచ్చినా ఆ రాజుకు ప్రతి కష్టంలో కానీ ప్రతి ఆపద్దినములోనైనా దేవుని యొక్క సన్నిధానంలో మోకరించి, ఏ రాజసింహాసనంలో ఉన్నప్పటికీ కూడా మోకరించి దేవుణ్ణి అడిగేవాడైన దావీదు. సౌలు సందర్భాల్లో హింసించినప్పటికీ కూడా అరణ్యాల్లో పారిపోతూ, ఆ పులి గృహాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ గృహాల్లోనూ కూడా అలా మోకరించి ప్రతి ఆపదను దేవుడికి తెలియపరిచే వ్యక్తి దావీదు. కనుకే దావీదు అలా తెలియపరచగలిగాడు. కనుక దావీదు మాట్లాడుతున్నాడు. దావీదు ద్వారా పరిశుద్ధాత్ముడు ఆపద్దినమును, ఆపత్ కాలమంతా కూడా యెహోవా ఉత్తరం ఇస్తాడు. ఈరోజు నీకు ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ అనారోగ్య బలహీనత వచ్చినా, ఏ అప్పుల బాధలున్నా, ఏ సమస్యలున్నా, ఏ ఇబ్బందులున్నా, దుఃఖమున్నా, బాధలున్నా, ప్రతి సమస్యను దేవుని యొక్క సన్నిధానానికి ఆయనకు ఉత్తరమును నువ్వు ఇచ్చి ఉంటే దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇవ్వగలిగే సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామము ద్వారా నీ నామము హెచ్చించే దేవుడు, నీ క్రియలను హెచ్చింపజేసే దేవుడు, నిన్ను ఉద్ధరింపజేయగలిగే సమర్థుడు, శక్తిమంతుడు మన ప్రభుని యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇదే అధ్యాయములో 7వ వచనంలో చూడండి ఒకసారి. 7వ వచనంలో 2వ మాట, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. హల్లెలూయా. అతిశయం అనే క్రియ నీ హృదయంలోనికి రావాలి. అతిశయం అనే క్రియ నీ హృదయంలోనికి రావాలి. ఎవరిని బట్టి నువ్వు అతిశయించాలంటే మనుషులను బట్టి కాదు, రౌతులను బట్టి కాదు, యుద్ధ ఆయుధాలను బట్టి కాదు, మనుషులిచ్చే ధనాన్ని బట్టి కాదు. ధనము నీ వెంట రాదు, యుద్ధశాలి అయిన సామగ్రి నీ వెంట రాదు. దేవుని బట్టి నువ్వు అతిశయిస్తే దేవుడే నీ వెంట వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనుషును నువ్వు అతిశయించవలసిన పని లేదు. నేరుగా దేవుని అతిశయిస్తే దేవుడు నిన్ను ఎలా నడిపించాలో, నిన్ను ఎలా వాడుకోవాలో దేవుడు అలా వాడుకోగలిగే సమర్థుడు, శక్తిమంతుడు మన ప్రభువు. హల్లెలూయా. చాలామంది ధనాన్ని బట్టి అతిశయిస్తారు.
ఒకవేళ ఆడు యుద్ధం చేయగలిగే సాలి అయి ఉండి ఆడికి ఏమైనా ఆడికి కావలసిన పరికరాలు ఉంటే ఆడు రోషంగా అతిశయిస్తాడు. అవునా కదా? కోట్లుంటే ఆడు ధనాన్ని బట్టి అతిశయిస్తాడు, వస్తువులు ఉంటే వస్తువులను బట్టి అతిశయిస్తాడు. మనకి ఏ అతిశయం వద్దు. ఈ జీవ గ్రంథం మన హృదయంలో ఉంటే చాలు. ఈ జీవ గ్రంథాన్ని పట్టుకుని ఇది మన హృదయాలను నాటబడేటట్టుగా మనం అతిశయిస్తే ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని ఎలా నడిపించాలో నడిపించగలిగే శక్తిమంతుడు మన ప్రభువైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేన్ని చూసి అతిశయించాడమ్మా? ప్రభువైన యేసుని చూసి అతిశయించాడు. మనుషులను చూడలేదు. ఆపద వచ్చింది ఆయనకి, ప్రతి దానికి మోకరించి పలానా యుద్ధానికి వెళ్ళాలా లేదా మోకరించేవాడు. ఫస్ట్ మోకరించి ప్రతి సమస్యను, ప్రతి ఆపదను దావీదు ప్రార్థన పూర్వకంగా మన దేవుడైన యెహోవా కుమారుడైన ప్రభువుకు తెలియపరిచేవాడు. అలా తెలియపరిచిన ప్రతి మర్మాన్ని వారు దావీదు ఏ విధంగా అతిశయించాడో ప్రతి మాటను వెంటనే జవాబు ఇవ్వగలిగే సమర్థుడు, శక్తిమంతుడు మన ప్రభువు గనుక వెంటనే జవాబు ఇచ్చి దావీదును అంచెలంచెలుగా హెచ్చింపజేయగలిగాడు. అందుకనే ఈ జీవ గ్రంథములో ఆయన వాక్యాన్ని ప్రచురం చేయకుండా నిత్యము మనం ఉండలేము. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట మీకు చెప్పాను, మూడో మాట చెప్తున్నాను. అపోస్తలుడైన పౌలు, ముగించేస్తున్నాను తల్లి, చిన్నగానే చెప్పి ముగించేస్తాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఇంకా చాలా ఆత్మ సంబంధంగా రోషముతో చెప్పాడమ్మ ఈ మాట. 2వ అధ్యాయము ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ ద్వారా ఆ ఎఫెసీ సంఘానికి చాలా తేటయుతంగా బలపరచడానికి అద్భుతమైన సువార్తన పత్రిక ద్వారా అందించాడు. అందులో 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. ఇంత స్పష్టంగా మేము తెలియపరచగలుగుతున్నామంటే ఈ నిజ సత్యాన్ని మీరు విని గ్రహించగలగాలి. దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టగలిగాడంటే నీ అపరాధములను బట్టి, నీ పాపములను బట్టి మనం ఏం చేస్తున్నాడంట చూడండి ఒకసారి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, క్వశ్చన్ మార్క్ వేసాడు అక్కడ, కామా మార్క్ ఇచ్చాడు అక్కడ. ఏం చేస్తున్నాడు? మీరు అందరూ అపరాధుల చేత, పాపం చేసిన వారి చేత ఏమైపోయారంట? చచ్చిన వారైపోయారు. చచ్చిన వారైపోయారు. అలా ఉండగా ఆయన ఏమన్నాడు? మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈరోజు నువ్వు నేను కూడా మనుషులతో బ్రతకూడదమ్మా. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఒడదుడుకులు వస్తాయి, కుటుంబంలో సమస్యలు వస్తాయి, భార్యాభర్తల్లో సమస్యలు వస్తాయి. భర్త బాగుంటే భార్య బాగారు, భార్య బాగుంటే భర్త బాగారు. సంఘంలో గజిబిజులు వస్తాయి, లోకంలో గజిబిజులు వస్తాయి. కానీ ఆత్మ సంబంధమైన దేవుని కలిగి మనం ఉండాలి. ఎందుకంటే శారీరకంగా మనం చచ్చిపోయాం. ఆత్మను బలం పొందుకోవాలంటే మనం ఆయన్ని కలిగి ఈ లోకంలో జీవించాలి. ఎవరు కలిగి? ప్రభువైన యేసుక్రీస్తుని కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. ఎందుకు జీవించాలంటే మనము అపరాధుల చేతను, పాపముల చేతను చచ్చిన వారం అయిపోయాం. ఇంత క్లియర్గా బైబిల్ తెలియజేస్తున్న గుడ్డుతనం కలిగిస్తున్న అపవాదులు, అన్యులు బైబిల్ని వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరు గమనించండి.
ఎవడైనా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టగలడమ్మా? కన్న తల్లి కుమారుని కన్నా కుమారుడు తల్లి కోసం ప్రాణం పెట్టగలడా? రక్తం ఇవ్వగలడేమో కానీ ప్రాణం మట్టుకు మాత్రం పెట్టలేడు. ఇన్ని మర్మాలు తెలిసి ఏ మానవుడు కూడా ప్రభుని యేసుక్రీస్తుని వెతకలేకపోతున్నారు. అలా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉన్నాడమ్మా. మనం ఎందుకు చచ్చిపోయామంటే మన అపరాధాలు, మన పాపాలు, శరీర క్రియలయ్యి శరీరంలో పడిపోతున్నాం, ధనంలో పడిపోతున్నాం, అప్పుల్లో పడిపోతున్నాం, సమస్యల్లో పడిపోతున్నాం, నిందల్లో పడిపోతున్నాం, ఇబ్బందుల్లో పడిపోతున్నాం, ఆపదల్లో పడిపోతున్నాం. ఇవన్నీ శరీరం మీద మోపుకుని శరీరంలో పడిపోతున్నాం తప్ప నీ కొరకు నా కొరకు, నీ శరీర పాపాల కొరకు, నీ శరీర అపరాధాల కొరకు ఆయన నువ్వు చచ్చిపోయి ఉంటే నిన్ను మరలా బ్రతికించి లేపడానికి సజీవుడుగా ఆయన బ్రతికాడు. బ్రతికి తిరిగి లేచాడాయన, మరణించి తిరిగి బ్రతికి లేచాడాయన. అలా లేచాడురా బాబు, అలా ఆయన నీ కొరకు నా కొరకు బ్రతకమంటున్నాడు రా, అలా నీతిగా ఉండండి రా అని బైబిల్ సెలవిస్తుంటే మతన్మాదులు దారుణంగా వారి యొక్క సమస్యల ప్రకారంగా మాట్లాడుతున్నారు తప్ప నిజ సత్యమేంటనేది వారు తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకున్న నువ్వు నేనైనా ఆయన కొరకు బ్రతుకుదాం, ఆయన క్రియలలో మనం నడుద్దాం. ఆయన క్రియలు ఎలాగుంటాయంటే ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి ఉంటాయి. ఏంటి? ఆత్మ సంబంధమైన క్రియలు. కింద ఆ ఫుట్టు ఆ మొత్తం అధ్యాయం అంతా వెళ్తే ప్రపంచ వస్తువుల కొరకు పడిపోయారు, శారీరకంగా పడిపోయారు, అపరాధం చేసి పడిపోయారు, పాపం చేసి పడిపోయారు. ఇవన్నింటి కోసం అపోస్తులైన పౌలు దూర ప్రాంతంలో ఉండి ఎఫెసీ సంఘానికి చాలా తేటయుతంగా సువార్త పత్రిక ద్వారా తెలియపరిచాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఆ మాటలు మనం విన్నవాళ్ళము మన రొమ్ము కొట్టుకునేవారుగా, నెక్కబరిచేవారుగా ఉండాలి తప్ప బద్ధకులుగా కానీ అవిశ్వాసులుగా కానీ ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి మీరు గమనించండి. ఫస్ట్ మీకు చెప్పాను, ఆపద వచ్చినప్పటికి కూడా దేవుని యొక్క సముఖంలోనికి వచ్చి మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు వెంటనే ఉత్తరం ఇవ్వగలిగే సమర్థుడు. రెండోది చెప్పాను, నువ్వు ధనం చూసి అతిశయపడకు, మనుషులు చూసి అతిశయపడకు, రాజులు చూసి అతిశయపడకు, వస్తువులు చూసి అతిశయపడకు. నువ్వు దేన్ని చూసి అతిశయపడకు, కానీ దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి దేవుని స్తుతించి అతిశయపడినప్పుడు దేవుడు నిన్ను అంచులంచులుగా హెచ్చింపజేయగలిగే సమర్థుడు. 3 విషయాలు చెప్పాను. 4వదిగా నీ అపరాధముల చేత, నువ్వు చేసిన పాపముల చేత నువ్వు చచ్చిపోయావు. నిన్ను మరలా లేపడానికి ఆయన సజీవుడిగా నిన్ను బ్రతికించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అటువంటి నమ్మదగిన దేవుడు మన ప్రభు గనుక ప్రభును కలిగి ఉందాం. రాకడ దినాలలో మనం ఎత్తబడేవారుగా ఉందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మెండుగా అనుగ్రహించి కాపాడి వాక్యము ద్వారా బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఆనుకలు ఏముంటాయి కదండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. పరిశుద్ధాత్మ దేవా, సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంతో నువ్వు మాట్లాడావు నాయన. అన్న ఒక సమర్పణ కలిగింది. ఏలియా క్రమశిక్షణలోనికి వెళ్ళాక కుమారులు త్రొట్టెళ్ళిపోయారు ప్రభు. అన్న పుట్టక మునిపే క్రమశిక్షణ అడిగింది తండ్రి. ఒకవేళ నువ్వు నాకు మగబిడ్డను అనుగ్రహిస్తే దేవుని సముఖములో కుమరించుకుంది ప్రభువా, తీర్మానం చేసుకుంది. సమూయేలును అనుగ్రహించిన తర్వాత బాల్యము నుంచే ఏలియాకు అప్పచెప్పింది ప్రభు. నాయన ఆ తీర్మానం కావాలని, అలా ఉండాలని